జగ్గన్న తోటలో ప్రభల తీర్థం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అది సూర్యాపేట జిల్లా. మేము కేవలం సంక్రాంతి ఫెస్టివల్ చూద్దామనే ఈ కోనసీమ జిల్లాలోకి రావడం జరిగింది. నేను నా మిత్రులను కలిసి ఇక్కడ గత 3 days నుంచి మేము భీమవరంలో కావచ్చు, మళ్ళీ ఇక్కడ చాలా ప్లేసెస్ కూడా తిరుగుతున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ జగ్గన్న గారి తోట దగ్గర జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ చూసినట్లుంటే ఈ జనాల సంద్రం మధ్యలో ఆ ప్రభలు ఎప్పుడు వస్తాయని ఈ జనాలందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూసే తీరు అయితే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ 3 days అంటే మా తెలంగాణలో జరుపుకున్న సంక్రాంతి ఫెస్టివల్ని మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలో కోనసీమ జిల్లాలో ఎస్పెషల్లీ జరుపుకోవడం అనేది మాకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ప్రభల తీర్థానికి. చాలా బాగుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి. జనాలు కూడా బాగా రష్ ఉంది ఇక్కడ. అంటే మొత్తం సిటీ లైఫ్, కొబ్బరి చెట్లు, జనాలు, ఇట్స్ లైక్ విలేజ్ అట్మాస్ఫియర్. మంచిగా అనిపించింది. గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే గవర్నమెంట్ రాష్ట్ర పనులు గుర్తించడం వల్ల దీని ఖ్యాతి విశ్వాసాలకు వ్యాపించింది. 470 సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని ఇప్పుడు చాలా బాగా ప్రబలైంది. ఇంకా ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి రావడానికి మనకి చాలామంది ప్రయత్నిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి, అనంతపురం నుంచి చాలామంది చూశాను, పలకరించాను నేను. చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం, దీని గురించి మాకు పెద్దగా ఐడియా లేదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం వచ్చి చూడాలి అని అనుకుంటున్నాము. ఇక్కడికి ఆల్రెడీ 3 times నుంచి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పటికి ఈ టైంకి చాలా ఎక్కువ వెళ్ళిపోయినాయి, కానీ ఈసారి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. కానీ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. లైక్ లాస్ట్ 2 years నుంచి ఈ ప్రభల యొక్క ప్రాముఖ్యత గురించి బాగా తెలుస్తుంది అందరికీ. సో అందువల్ల క్రౌడ్ అంతా ఎక్కువ మంది వచ్చారు. కానీ అంతే విధంగా గవర్నమెంట్ కూడా అన్ని బాగా అరేంజ్ చేసింది. ఈ ప్రభలు చూడటం, స్థానికులందరూ కూడా అత్యధిక జనాభా వచ్చి ప్రతి సంవత్సరం కన్నా కొన్ని రెట్ల జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పండుగ ప్రకటించిందో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కన్నా కొన్ని రెట్ల జనాభా వచ్చి తండోపతండాలుగా వచ్చి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భక్తి పారవశ్యంతో తన్మయత్వం అయిపోతున్నారు. ప్రతి ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ఎంతో దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చినప్పటికీ ఆ తన్మయత్వంలో ప్రజలందరూ మైమర్చిపోయి ఈ ప్రభల తీర్థాన్ని, ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంతలా ఉంటుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అంటే ఈసారి జనం ఎక్కువగా ఉన్నారండి. బయట నుంచి వచ్చిన జనం అది బాగా ఎక్కువగా ఉన్నారు. అదండి, చాలా బాగా చేస్తున్నారండి. బాగుంది. లైఫ్లో ఒక టైం అన్నీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి.